ఓకే అండి, ఏల్చూరు వచ్చేసాను. ఇంకా త్వరగా చేపలు తీసుకొని వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఇది ఏల్చూరు సెంటర్ ఏరియా అంతా. మన చేపలు అమ్మేదేమో అటు రోడ్డు పోయే రూట్లో అన్నమాట, అక్కడ అమ్ముతారు. వెళ్దాం పదండి. ఇంకా మనకి పొట్టేల మాంసం, ఇంకా మటన్ కావాలంటే ఇక్కడ అమ్ముతారు అన్నమాట. సరేనా? అలానే మనం బర్త్డేకి ఏమైనా సెలబ్రేషన్ తీసుకోవాలంటే ఇక్కడే అయ్యంగారి బేకరీలో తీసుకుంటాము. ఓకేనండి, ఇంకా చేపలు తీసుకుని వెళ్ళిపోదాం పదండి. ఓకేనండి, వర్షం మాత్రం మామూలు పడతలేదు. ఇప్పుడే స్టార్ట్ అయింది మాట. ఈ వర్షానికి ఇంకా ఏల్చూరుని అయితే చేపలు తీసుకుని వచ్చాను. ఇంకా రాజకుమారి ఏమో వచ్చేసరికి ఇంకా పిల్లలిద్దరికైతే టిఫిన్ అయితే పెట్టేసావా? పెట్టాను బాబా, ఇద్దరు తిన్నారు. ఇంకా త్వరగా ఇంకా మసాలాకి సంబంధించిన కొత్తిమీర, కరివేపాకు, అల్లం, ఎండు కొబ్బరి మొత్తం తీసుకొచ్చా కానీ త్వరగా రెడీ చేసుకున్నారు నువ్వు. సరే బాబా. ఏ చేపలు? ఇదిగోండి ఇంకా ఫ్రెష్ చేపలు, తెల్ల చేపలు కదా. తెల్ల చేపలే. ఈ వర్షానికి వేడివేడి చేపల పులుసు అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంటుంది. నేను అదే దారి మధ్యలో అంటా ఉన్నా, వర్షం మొదలు పడుతుందా అసలుకి. సరే మరి, వెరీ గుడ్. అంతే, ఇంకా చేప మాత్రం చాలా తాజాగా ఉండే రాజే, ఇంకా చనిపోలేదు, బతికే ఉండే. నీళ్ళు వేసినా కూడా ఎగురుతా ఉంటాయి. సరేనా మరి? సాసనే ఇక చేప పరిగెత్తుంది వెనక్కి. ఇదిగో సాసు బాబు, చేప ఇదిగో. వద్దా? అదిరిపోతుందిలే. అమ్మాయి అన్నా, ఈసారి నుంచి ఇంకెప్పుడైనా మనం చేప తెచ్చుకుందాం. అసలు ప్రెగ్నెన్సీ సమయంలో ఇలా తింటే ఇంకా చాలా హుషారుగా ఉంటుంది తెలుసా. అదే. సరే మరి, తొందర శుభ్రం చేయి. నువ్వు చేస్తానే చేయమంటావా? సరేపా. ఇంకెలాగ మొత్తం పెలిసేది తీసేసుకుందాము. సరే అట్టా చేపలు ఫ్రై చేయబోతుందండి. సాస్ బాబు వీడియో చేస్తుండో గాపరా. అబ్బో, కెమెరామ్యాన్ అయ్యాడు సాస్. ఓకేనండి, ఇంకిద్దరం కలిసి ఇంక చేపలు శుభ్రం చేస్తుంటే సాస్ బాబు వీడియో చేస్తుండో. చాలే నాన్న, మొత్తం శుభ్రం చేసిన తర్వాత కట్ చేసేటప్పుడు చెప్పిద్దని. రాజకుమారి, చేపలు మొత్తం శుభ్రం చేసేసాం కదా, తోకలు మొత్తం తీసేసి మొత్తం పేగలు మొత్తం తీసేసాం కదా. ముక్కలు చేయ ముందు ఉప్పేసి రుద్దుతా ఒకసారి. రుద్దిన తర్వాత ముక్కలు చేసుకుందామా? సరే కానీ ఇటైతే పనులు తొందరగా అయిపోయిందిగా. ముక్కలు కూడా కట్ చేసుకుంటే సరే.
మరి నీ స్టైల్లో చేపల పులుసుకి కావాల్సిన మొత్తం అయితే రెడీ చేసుకున్నావు ఇంగ్రీడియంట్స్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నా బావా. చెబుతావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చేపలు అండి. చేపల తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. కలాని అల్లం చున్నులపై కొబ్బరి పేస్ట్ కొత్తిమీర కలాని ఇంకా తగినంత చింతపండు అయితే నానేసుకున్నాను. ముందుగా అయితే స్టవ్ ముట్టించేసుకున్నా. బాండి అయితే పెట్టుకున్నాం కదండి, ఆయిల్ పోసుకున్నాం. రాజకుమారి నూనె వేడెక్కిందా? నూనె అయితే బాగా వేడైంది కదండి, ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం వేసుకొని కలిపి వేసుకోవాలి. ఏం రాదు కూర్చున్నావా? కళ్ళు తిరుగుతున్నాయా? టిఫిన్ చేసావు పొద్దునే, ఇడ్లీ చేస్తే ఈరోజు 2 4 తినవచ్చు కదా, తప్పేముంది? కళ్ళు తిరుగుతుంది దేనికి? శక్తి సరిపోవట్లేదు అనుకుంటా. ఆపిల్ తెచ్చింది అందుకే ఇక శక్తి చాలదని. ఎంతవరకు వచ్చింది చూడు మరి. అది ఏగాలి ఇంకా. చెప్పు రాజు. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగేటప్పుడే టమాటాలు కూడా వేసుకున్నామండి. ఓకేనండి, ఫ్రై అయితే బాగా వేగింది, బ్రౌన్ రంగులోకి వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఏం చేయాలో రాజకుమార్ చెప్పింది. ఉల్లిపాయ బాగా వేగినాయి కదండి, మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ రాజు. మసాలా బాగా వేగింది కదా, కారం పసుపు కల్లుప్పు వేసుకున్నాం. చేపల పులుసు కనుక కనీసం 1-2 నెలల పైన అవుతుందండి. మేము 2 నెలల పైన అవుతుంది కదా. ఓకేనండి, ఇంకా మనం అయితే మసాలా పేస్ట్ చేస్తున్నాం కదా, అది కూడా పచ్చివాసన పోయే వరకు చూసుకొని తర్వాత మనం వాటర్ పోసేసుకున్నాం. అంతేకమ్మా? వాటర్ కంటే ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం. చింతపులుసు పోసిన తర్వాత ఈ పులుపు పోవటానికి ఇంకా 2 గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోద్ది. మరీ పులుపు ఉండొద్దు, మరీ సప్పడగా ఉండవద్దు, పర్ఫెక్ట్ లెవెల్లో చెయ్యి. లేదా నీ మొహాన పడుద్ది చేప మొక్క. సరేనండి, మసాలా కారం వాసన మొత్తం అయితే పోయింది కదా, చింతపులుసు పోసుకున్నాం. చింతపులుసా? ఓకే. పిప్పు మొత్తం తీసేసాను, మొత్తం పోసేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఆగాల. వాటర్ పోసుకొని చేప ముక్కలు వేసుకున్నాం. ఓకే. 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాం అండి. చేప ముక్కలు వేసుకోవాలి. తెరలినప్పుడు వేసుకునేది, ఇప్పుడు కాదు. 10 నిమిషాలు తరనే మరి. సప్పుడు చూసుకో, పురుపు ఎక్కువ ఉండకూడదు రాజు, నేను చూస్తున్నా. లేకపోతే చేప మొక్క నీ మొహాన్ని పడ్డట్టే. ఏంది? పుదీనా కాదు, కొత్తిమీర. కొత్తిమీర నేనంది. కొత్తిమీర వేసుకుందాం. ఓకే, లాస్ట్ ఇంకా కొత్తిమీర వేసి లాస్ట్ కూడా వేయొచ్చు. సరే మరి మూత పెట్టేసుకుందాం. బాగా తెరిన తర్వాత చేప ముక్కలు వేసేటప్పుడు చూపిస్తాను. ఓకేనండి, ఇంకా లోపల మనం చేప ఫ్రై కూడా చేసేద్దాం మరి. ఇంకా అజీ తెరలి అని చూడకూడదు ఒకసారి. ఓకేనండి, ఇంకా చేప పులుసుకి అయితే మనం ఇంకా బాగా వాటర్ బాగా తెరలిని. వాటర్ అయితే బాగా మరుగుతా ఉన్నాయి కదండి. చేప ముక్కలు వేసుకుంటే కర్రీ ఉడికిద్ది. కర్రీ ఉడికిన తర్వాత చూపించచ్చు. చేప ముక్కలు వేసుకున్నాం. ఇవా కర్రీకి ఫ్రై కాయి పీసులు పెద్దగా కదా అది. చిన్న చిన్న పీసులు ఫ్రై చెయ్యి. సరే, ఇప్పుడే ఒకసారి తిప్పేసుకో, తర్వాత ఉడికిన తర్వాత తిప్పకూడదు, చిదిరిపోతే. ఓకే, ఇంకా తిప్పి మళ్ళీ బాగా ఉడికిన తర్వాత కళ్ళు తిప్పకూడదు కదండి. అందుకే నేను ఇప్పుడే కళ్ళు తీసేస్తున్నాను. ఇలా తిప్పేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను. సూపర్ ఉందండి. ఇంకొక పావు గంట ఆగి ఉడికిన తర్వాత చూపిస్తాను. ఓకేనా?
ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాజీనండి. ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి. మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి, వెజ్ నాన్ వెజ్ అయితే. ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపుతూ చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి. ఇంకా యాట్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి. ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది. ఇది వచ్చేసి చికెన్ పికిల్ అండి. ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సబ్స్క్రైబర్ల కోసమే. ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి, చేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి. ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి. ఇంక ఈ పచ్చళ్ళే కాదండి, మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి, ఇంకా టమాటా పచ్చడి, ఇది పండుమిరగాయల పచ్చడి అండి. ఇంక ఇదేమో ఇంకా ఆవకాయ పచ్చళ్ళు. ఇవన్నీ పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు. ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.